వల్ల కేటీఆర్ పార్క్ చుట్టూ రన్వే చేయడం వల్ల ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి ఏమైనా గిరాకీ ఉందా లేదా, పొద్దున్న నుండి ఎట్లా ఉందో తెలుసుకుందాం. బాబా ఎట్లా ఉంది గిరాకీ ఉందా, ఎట్లా ఉంది? ఫిలిం నగర్ వెళ్ళామన్నా కష్టంగానే ఉంది, బంజారాస్ వెళ్దామన్నా కష్టంగా ఉంది, రిటైల్ వెళ్దామన్నా కష్టంగానే ఉంది. ఒకవేళ ఫిలిం నగర్ వెళ్ళాలంటే ఎట్లా తీసుకెళ్తుంది? ఫిలిం నగర్ వెళ్ళాలంటే ఇప్పుడు 2 నెంబర్ 12 నుంచి పడి ఎమ్మెల్యే కాలేజ్ నుంచి పడి వెళ్ళాలి. చాలా మినిమం 4 కిలోమీటర్లు ఎక్కువ. పొద్దున నుండి గిరాకీ కూడా ఏం కాదు, గిరాకీ ఏం లేదు. చూడండి ఆటోలు అట్లా పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్నారు. పబ్లిక్ అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బస్సులు వస్తలు ఒక దిక్కు, బస్సులు లేవు, ఆటోలు వెళ్తామంటే వాళ్ళ దగ్గర పట్టి. అంటే మీ ముందు నుండి చెప్తా ఉన్నా అందరూ కూడా ఒక మార్గం వేరే దారి తీసుకోవాలని. చూడండి సార్, ఇప్పుడు ట్రాల్ రన్ పెట్టలేదని మేము అంటలేము. సండే పూట ట్రాల్ రన్ పెడితే ఏం లాభం? సండే పూట 2 ట్రాల్ రన్ పెట్టలేదు మేము అంటలేము. ట్రాల్ రన్ సండే పూట పెట్టిరు, ఇట్లా పోరు ఎట్లా పోరంటే పబ్లిక్ ఉన్న పబ్లిక్ సండే రోజు ఇంట్లో అనుకుంటారు, రోడ్ల మీద తిరుగుతున్నారు. పబ్లిక్ ఏం తెలుసు? పబ్లిక్ తెలియదు కదా. ట్రాల్ రన్ పెట్టాలంటే సోమవారం పుట్టడం, మంగళవారం పుట్టడం, ఎప్పుడైనా మన డ్యూటీలో వెళ్ళే టైంలో ట్రాల్ రన్ పెడితే పబ్లిక్ తెలుస్తుండే 15 రోజుల ముందు. అట్లాంటప్పుడు తెలియనప్పుడు ఏం చేస్తారు పబ్లిక్? ఇప్పుడు అవసరం పడాల్సి ఈ అవస్థ అనేది కంపల్సరీ ఒక 1 రోజులు అయితే పక్కా ఉంటుంది. 4 రోజులు అయితే ఇబ్బంది, 4 రోజులు ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఆటో వాళ్ళు అయితే 1 రోజులు ఇంట్లో పట్టుకుంటే బెస్ట్ అనుకుంటారు ఈ ట్రాఫిక్ చూసుకుంటారు. 2 నెంబర్ 12 మొత్తం ఎమ్మెల్యే కాలేజ్ నుంచి కమాన్ వరకు ట్రాఫిక్ ఉంది పొద్దున. బీభత్సంగా ఉంది. 2 నెంబర్ 10 ఎట్లా ఉంది? 2 నెంబర్ 10 ఏంటంటే పంజాబ్ నుంచి వచ్చే ఆటోలన్నీ బస్సెస్ కానీ ట్రాఫిక్ మొత్తం బంజారాస్ నుంచి రావాలి. బంజారాస్ లో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కమాన్ నుంచి అపోలోకి రావడానికి మినిమం 1.5 hours పొద్దున కూడా. ఇప్పుడు ఫ్రీ ఉంది. ఇప్పుడు ఇక్కడ రావడానికి ట్రాఫిక్ జామ్ పడుతుంది. ఈ రోడ్ పంజాబ్ రోడ్ మొత్తం ట్రాఫిక్. మీ ఆటోలో అడ్డా ఇక్కడ ఈ అడ్డాకి వస్తుర్రా ప్రయాణికులు, ఇక్కడ వస్తుర్రా ఇబ్బంది పడుకుంటే ఇబ్బంది పడుకుంటా అంటే ప్రజలకు ఇవ్వాలైతే మేమైతే పాత అట్టలేదు. వీడికి తీసే వాళ్ళు మాత్రం ప్రజలు ఇబ్బంది పడతాం. ఇంకా ఇబ్బంది పడతారు. ఎక్కుతారు. మాకు ఉన్నప్పుడు మేము చెప్పుకుంటూ వస్తున్నాం, 15 రోజులు చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక్కడ లేకపోతే అక్కడ ఉంటుంది, అక్కడ లేకపోతే ఇక్కడ ఉంటుంది అని చెప్తున్నాము. దాని ప్రకారంగా చెప్తామండి. బస్సులు అయితే ఏం లేవండి. బస్సుల వల్ల అయిపోయినట్టే. ఇక్కడ బస్సు వచ్చేది అయితే ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోయింది. 40 బస్ అయితే ఇక్కడ రాని రాదు. 222 ఒకటి వస్తుంది. 222 అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోతుంది. ఆ డౌన్ లో ఆఫరు పెద్ద మనిషి నడవలేరు పైకి. ఫస్ట్ టైం ఏమో 1 కిలోమీటర్ ఉంది. ఏం చెప్తావు? ఫిలిం నగర్ పోవాలనుకునే కావచ్చు. ఫిలిం నగర్ పోవడం అనుకునే 1/2 అవర్ ముందు వెళ్ళాలి. డ్యూటీకి వెళ్ళాలంటే 1/2 అవర్ ముందు వెళ్ళాలి. ఇంటికంటే ఎప్పుడైనా వెళ్ళచ్చు. డ్యూటీలోకి వెళ్ళాలంటే 1/2 అవర్ ముందు వెళ్ళాలి. మీ టైంకి వెళ్ళేసి మళ్ళీ ఇబ్బంది. ఆటో లేకంగానే నడవరా ఇబ్బంది పెట్టదు. మీరు ఖచ్చితంగా 1/2 అవర్ ముందు వెళ్ళాలి. 1/2 అవర్ 45 minutes ముందు వెళ్ళాలి.